తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఆర్టీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 2 ఉద్యోగులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుండి 40,000 నగదు, పలు ఫైళ్లు, రికార్డ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. కొత్త ఆర్టీఓ ఇన్ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన 2వ రోజునే అధికారులు తనిఖీలు చేపట్టడం గమనార్హం. వరదైపల్లి మండలం సంతవేలూరుకు చెందిన హరినాథ్ అనే ఆయనకి 99 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థలం ఆయన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది. దాంట్ని అమ్మడానికి వాళ్ళు ట్రై చేసినప్పుడు 66 సెంట్ల స్థలము పోరంబోక్ స్థలంగా చూపించారంట. అందుకని దానికోసం ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. పీజీఆర్ఎస్లో పెట్టుకున్నాడు. అక్కడ నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళింది. అక్కడ నుంచి ఆర్డీఓ గారి ఆఫీస్కి వచ్చింది. వచ్చిన తర్వాత ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్న సిరాజ్ అనే సీనియర్ అసిస్టెంట్, అట్లాగే సిసి గారు హేమంత్ అనే వ్యక్తులు వాళ్ళని 70,000 అడిగారంట. అది ఇవ్వడం ఇష్టం లేక రిక్వెస్ట్ చేసుకుంటే లాస్ట్కి 40,000 ఒప్పుకున్నారు. అది కూడా ఇవ్వడం ఇష్టం లేక, అంటే లంచంగా అడిగారు వాళ్ళు. ఆ లంచంగా అడిగిన డబ్బు ఇవ్వడం ఇష్టం లేక మాకు కంప్లైంట్ ఇస్తే